హలో అండి అందరికీ. ఇంతకుముందు ఒక వీడియోలో ఏదైతే బొత్స సత్యనారాయణకి తీవ్రమైన హార్ట్ అటాక్ వచ్చిందని చెప్పేసి ఒక వీడియో చేసినాం అనమాట. అయితే ఆ వీడియోలో మనం చూసిన వీడియో ప్రకారం ఏంటంటే బొత్స సత్యనారాయణ అలా ఒకేసారి కుప్పకూలిపోవటం, ఆయన కళ్ళు పైకి తేలేయటం ఇవన్నీ చూస్తే మనకు అనిపించింది ఏంటంటే ఏదైతే ఆయనకి హార్ట్ అటాక్ వచ్చింది, ఆయన కండిషన్ సీరియస్గా ఉంది అని చెప్పేసి అందరూ, నేను అనుకున్నా, అలాగే మిగతా ఛానల్ కూడా చాలామంది అవే అనుకున్నాయి. ఆయనకి హార్ట్ అటాక్ వచ్చింది, పరిస్థితి చాలా సీరియస్గా ఉంది అని చెప్పేసి అనుకున్నాం. అయితే ఏదైతే ఆయనకు వచ్చింది హార్ట్ అటాక్ కాదని చెప్పేసి మనకైతే తెలుస్తూ ఉందన్నమాట. రీసెంట్గా వస్తున్న అప్డేట్స్ ప్రకారం ఆయనకి ఎలాంటి ఆరోగ్య ఇబ్బందులు లేవు. అలాగే ఆయనకి వచ్చింది సన్ స్ట్రోక్, అంటే ఆయన ఒక అర్ధగంట నుంచి ఎండలో అట్లా నిలబడిపోవటం వల్ల ఏదైతే బీపీ డౌన్ అయింది. కొంచెం ఆయనకి పెద్ద ఏజ్ ఉంటుంది కాబట్టి ఒకేసారి ఆయనకి బీపీ డౌన్ అయిందనమాట. అయితే ఈ సందర్భంగా వెంటనే అక్కడ ఉన్న వాళ్ళు ఆయన గెస్ట్ హౌస్కి అలాగే స్థానిక హాస్పిటల్కి తీసుకెళ్తే వెంటనే క్యూర్ అయిపోయారు, బీపీ డౌన్ అయింది. కాకపోతే మనకి ఏమనిపించిందంటే అట్లా కళ్ళు అట్లా పైకి తేలేయటం చూస్తే మనకి ఏమనిపించిందంటే పక్కా మనకి హార్ట్ అటాక్ వచ్చింది, బొత్స సత్యనారాయణ కనిపించింది. కాకపోతే ఆయనకు వచ్చింది హార్ట్ అటాక్ కాదు, ఆయన ఇప్పుడు పూర్తిగా ఆరోగ్యంతో ఉన్నారు, పూర్తిగా కోలుకున్నారు అని చెప్పేసి మనకైతే వస్తున్నాయి. ఆయన విజువల్స్ కూడా ఉన్నాయి కానీ అవి మనకి దొరకలేదన్నమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్లో తెలియజేయండి. ఓకే మరి, థ్యాంక్ యూ.